చాలా మంచి ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి. ఇది అసలు హెయిర్‌ని చాలా సిల్కీగా, స్మూతీగా చేస్తుంది. ఈ మందార ఫ్లవర్స్‌లో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, మనకి హెయిర్ కండిషనర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అంత స్మూత్, సిల్కీగా, కండిషనింగ్‌గా ఉంచుతుందనమాట మన హెయిర్‌ని. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత కలుంజి సీడ్స్ ఏసాను. ఈ ఇవన్నీ కూడా చాలా నార్మల్ లో ఫ్లేమ్‌లో అయితే ఇది ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలనమాట. ఎందుకంటే ఆయిల్‌లోకి ఇవన్నీ కూడా పట్టాలి కదా! సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్‌లోకి రావాలి కాబట్టి అప్పుడప్పుడు అలా కలిపెడితే సరిపోతుంది. సో, చూసారా? ఒక జస్ట్ 2, 3 మినిట్స్‌లోనే హెయిర్ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో, చూడండి. ఆహ్, నార్మల్ వాటర్ కలర్ అంటే వైట్ కలర్‌లో ఉండే ఆయిల్ ఈ గోల్డెన్ కలర్‌లోకైతే చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ అయితే ఇంకా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు. ఇంకొంచెం